ఏ మైకోప్లాస్మా నిమోనియా చైనా జపాన్ హెచ్ఎంపివి వైరస్ 300 పైగా మరణాలు హాస్పిటల్ దగ్గర క్యూ లైన్ లో శ్మశాన వాటికలో కూడా క్యూ లైన్ కట్టినట్టుగా అక్కడ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. మన భారతదేశంలో అలర్ట్ ప్రకటించడంతో పాటు ఈ ప్రాంతాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎప్పటికే కొన్ని న్యూస్ ఛానల్ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో జీవిస్తున్న ప్రజలారా మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. మరలా కరోనా వైరస్ ఎలాగైనా సోకిందో అలా గనుక జరిగినట్లయితే భారత్ లో కూడా లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. కాబట్టి చైనాలో కానీ జపాన్ లో కానీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. అక్కడ చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం, చూద్దాం ఒకసారి. తెలుస్తుంది. హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా, ఏ మైకోప్లాస్మా నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు చైనా ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారణాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 రోజుల్లో 300 మంది ఈ వైరస్ కు బలయ్యారు. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హెచ్ఎంపివి పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. రైట్, చూసారు కదా, దాదాపుగా 300 మంది అక్కడ చనిపోయారు. అంతేకాకుండా అక్కడ శ్మశాన వాటికలు కూడా క్యూ కట్టినట్లు, హాస్పిటల్ కూడా క్యూ కట్టినట్టు అక్కడ వర్గాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగనే ఇక్కడ వామ్మో ఆ వైరస్ వచ్చేసిందని చెప్పేసి మన భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా అలర్ట్ అవుతున్నారు. అలర్ట్ కావడం చాలా మంచిది, ప్రజలందరికీ తెలియజేయడం చాలా మంచిది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు తెలియని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది చాలా అర్జెంటుగా, అలర్ట్గా, కేర్గా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా భారతదేశ ప్రజలందరికీ కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మనము కొన్ని విషయాలని స్పష్టంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈ వైరస్ కున్నటువంటి లక్షణాలు ఏంటి, హెచ్ఎంపివి వైరస్ కున్నటువంటి లక్షణాలు ఏంటో కూడా మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా దగ్గున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దగ్గు ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మనం చూస్తే దమ్ములాగా ఉంటుంది, అంటే ఆయాసం, నిమోనియా లాంటిది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, కేర్ఫుల్గా ఉండాలని, బీ కేర్ఫుల్గా ఉండాలని కూడా తెలియజేస్తున్నాయి న్యూస్. అలాగనే మరి ఆ దమ్మున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దయచేసి మీ ప్రక్కన మనుషులు గనక ఉంటే మీరు దగ్గు కానీ దమ్ముతో ఉన్నటువంటి బయటికి ఏదైతే ఉమ్మేస్తారో సో ఆ తుప్పర్లు ఎవరి మీద కూడా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో
మాస్క్, శానిటైజర్ యూజ్ చేయడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా మార్చబడింది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి. అలాగనే దేశాల్లో అంటే చైనాలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఇండియన్స్ ఉంటారో, జపాన్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా కాల్స్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగని ఇక్కడ వామో వైరస్ వచ్చేస్తుందని భయపడకుండా భారతదేశంలో చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు. కాబట్టి ఆ వ్యాక్సిన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బలంగా దృఢంగా ఉండటానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మాస్క్ లేక శానిటైజర్స్ కూడా యూజ్ చేసి మరి ప్రజలందరికీ కూడా అలర్ట్ ప్రకటించినట్లయితే అందరూ జాగ్రత్తగా ఉంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు. మీరు అజాగ్రత్తగా ఉంటే మరి ఇతరులకు కూడా అది సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దగ్గు, దమ్ము, అలాగనే ఆస్తమా లేకుంటే దగ్గుతూ తుప్పుర్లు ఇలా మీద పడేసే వారు ఎవరైనా ఒకవేళ మీ ప్రక్కన కానీ, మీ ఇంటి పక్కన కానీ, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఉన్నట్టయితే వాళ్ళని అలర్ట్ చేసి దయచేసి వారి మాస్కులు యూజ్ చేసేటట్టుగా, శానిటైజర్ యూజ్ చేసేటట్టుగా ప్లాన్ చేయాలి. ఒకవేళ ఆ పేషెంట్ మీ ఇంట్లోనే ఉంటే తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేకపోతే మనము ఆ 20లో, 21లో, 22లో భరించినటువంటి ఆ వైరస్, కరోనా వైరస్ లాంటి దానికంటే బలమైనటువంటి వైరస్ అని చెబుతున్నారు. మరి దీనికి ట్రీట్మెంట్ లేదని కూడా చెబుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్కి అప్పుడు వ్యాక్సిన్ ఉంది, చాలా మంది సేఫ్ అయ్యారు. బట్ దీనికి అలాంటిది వ్యాక్సిన్ కూడా లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పేసి ఆ న్యూస్ రిపోర్టర్స్ అన్ని విషయాల్లో కూడా ఇది చెబుతున్నారు. కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా నేను ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ సమయంలో తెలియని వారికి తెలియచేయండి. ఎందుకంటే చాలా మంది నెగ్లెక్ట్ గా ఉంటారు. తెలియని వారికి తెలియచేయండి. మీరు కూడా అలర్ట్ గా ఉండండి. మీ పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోండి. మీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోండి. అంతేకాకుండా ప్రార్థనా మందిరాలు, మరి దేవాలయాలు దగ్గరకు వెళ్ళేటటువంటి వారందరూ కూడా, లేకుంటే మసీదులకు వెళ్ళేటువంటి వారు కూడా, ఎక్కువ ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఎవరైతే ఉండబోతున్నారో వారందరూ కూడా దయచేసి శానిటైజర్ యూజ్ చేయటం కానీ లేకుంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనవి. చిన్నపిల్లలను అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మనకున్నటువంటి ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి న్యూస్ ప్రకారంగా ఏంటంటే 300 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. అలాగనే శ్మశాన వాటికల్లో కూడా ఖాళీ లేదు. అంతేకాకుండా హాస్పిటల్లో కూడా ఖాళీ లేదు. ఎక్కువగా ప్రజలు వచ్చేస్తున్నారని చెప్పేసి అక్కడ వర్గాలు తెలియజేస్తున్నారు. కాబట్టి మరి భారతదేశ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటే, ఆ వైరస్ను అరికట్టాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. అది మనము ఎంత తెలివిగా తెలుసుకొని అంత చక్కగా అలర్ట్ అయితే దానిని మనం నిర్మూలన చేయొచ్చు. కాబట్టి దానికి ట్రీట్మెంట్ లేదు, దానికి వ్యాక్సిన్ లేదు, ఇంకా ఎలాంటిది కూడా లేదని చెప్పేసి అక్కడ వర్గాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి వారు కూడా ఈ విషయాన్ని తగినటువంటి ఛానల్స్ లో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మరి మీరందరూ కూడా, భారతదేశంలో జీవిస్తున్న ప్రజలందరూ కూడా ఈ HMPV వైరస్ నుంచి మీరు ఎస్కేప్ అయి తప్పించుకొని ఇతరులను కూడా తప్పించాలని, అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండి ఇతరులను కూడా జాగ్రత్తగా ఉంచాలని, క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ ముక్కు దగ్గర సోప్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. చేతులు హ్యాండ్ వాష్ కూడా చాలా చక్కగా ఉండాలి. మరి వేళల్లో నుండి ఇలా తీసుకొని చక్కగా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. ఇక నుంచి శానిటైజర్ యూజ్ చేయడం మంచిది. అంతేకాకుండా బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చినప్పుడు కూడా మాస్క్ యూజ్ చేయండి. మాస్క్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఈ రోజుల్లో ఈ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే మరి సులువుగా జాగ్రత్తగా చక్కగా బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటి బారిన పడకుండా మన భారతదేశంలో ఉన్నవారు ఇలాంటి జబ్బులు కానీ ఇలాంటి వైరస్లో పడకుండా ఉండాలి అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా కొన్ని విషయాలు అర్థమైనని నేను అనుకుంటున్నాను. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.